హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మన ఛానల్లో బైక్ ఛార్జర్ని ఎలా ఫిట్ చేసుకోవాలనేది చూద్దాం. లాస్ట్ వీడియోలో మనం ఎమర్జెన్సీ బైక్ ఛార్జర్ ఎలా యూజ్ చేసుకోవాలో చూసాం. ఈ వీడియోలో మనం ఇలాంటి ఛార్జర్ని ఎలా ఫిట్ చేసుకోవాలో చూద్దాం. ఇది వచ్చేసి ఒక యూనివర్సల్ బైక్ ఛార్జర్. ఇది మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అయితే దొరుకుతుంది, బయట కూడా దొరుకుతుంది. ఈరోజు మనం దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మనకైతే దీంట్లో ఒక 6 కనెక్షన్స్ అయితే మనకైతే వస్తాయి. ఈ 6 కనెక్షన్స్ని ఎట్లా ఫిట్ చేసుకోవాలంటే చూపిస్తాను నేను వివరంగా మొత్తం. ఈ 2 బ్లాక్ వైర్స్ ఉన్నాయి చూసారా, ఇవి మైనస్, ఈ 2 రెడ్ వైర్స్ వచ్చేసి ప్లస్, ఈ వచ్చేసి మనకు బటన్ ఆన్ ఆఫ్ స్విచ్ సంబంధించినవి. ఇవన్నీ కనెక్షన్ ఎలా ఇచ్చుకుందామో చూద్దాం ఇప్పుడు మనం. దీంట్లో ఇప్పుడు ఈ వైర్స్ వచ్చేసి ఆన్ ఆఫ్ స్విచ్కి సంబంధించిన లైటింగ్ ఒకటి ఉంటుంది, దానికి సంబంధించిన వైర్లు అవి. ఇది సన్న బ్లాక్, సన్న రెడ్ ఒకటి. ఇంకోటి ఈ రెడ్, కామన్గా రెడ్ అండ్ బ్లాక్ వైర్స్ వచ్చేసి యూఎస్బికి సంబంధించినవి మనకు ఛార్జర్, అవి వచ్చేసి ఆన్ ఆఫ్. ఇవి 2 వచ్చేసి యూఎస్బి. ఇది 5 వోల్ట్ 2 ఆంపియర్ అయితే ఛార్జర్ అనమాట. 10 వోల్ట్ అవుట్పుట్ అయితే మనకు వస్తుంది. ఇది కామన్గా ఫాస్ట్ ఛార్జ్ అయితే కాదు, నార్మల్గా మనం ఛార్జ్ చేసుకోవచ్చు. 5 వోల్ట్ 2 ఆంపియర్ ఛార్జర్ అవుట్పుట్ అది. ఇదైతే ఈ కనెక్షన్స్ అనమాట, ఇవి దీని కనెక్షన్స్. మామూలుగా అయితే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్లో చూపించడానికి అయితే 2 అయితే కలుపుతున్నాను. ఇవి వచ్చేసి మనకు స్విచ్ కనెక్షన్స్ అనమాట, ఆన్ ఆఫ్ స్విచ్. ఒకసారి కనెక్షన్ ఎట్లయితే చూద్దాం. దీంట్లో వచ్చేసి ఈ 2 బ్లాక్ వైర్స్ అయితే ఒకదానికొకటి అయితే మనం కనెక్ట్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి మైనస్, అంటే బాడీలో ఎర్త్ ఎక్కడైనా ఇవ్వచ్చు బాడీలో మనం. ఈ 2 అయితే మైనస్ అనమాట, మనం బ్యాటరీకి ఇవ్వచ్చు లేదా బైక్లో ఎక్కడైనా ఎర్త్కి అయితే మనం అయితే వీటిని కనెక్ట్ చేయొచ్చు. ఈ 2 అయితే ఇలా కలిపేసుకొని దీనికైతే ఎక్స్ట్రాగా మనం అయితే వేరైతే కనెక్ట్ చేసుకుందాం. ఇంకోటి వచ్చేసి ఈ 2 రెడ్ వైర్ అయితే కలిపేయాలి. ఇది వచ్చేసి ప్లస్ కనెక్షన్. సో మనకి ఇప్పుడైతే 4 కేబుల్స్ అయితే ఉన్నాయి. దీంట్లో వచ్చేసి మైనస్, అది బ్లాక్ వైర్, రెడ్ వచ్చేసి ప్లస్, మిగతా 2 వచ్చేసి స్విచ్ ఆన్ ఆఫ్. దీంట్లో మనం బ్లాక్ విత్ వైట్ లైన్ ఉంది చూసారా, ఈ వైర్ని ఈ రెడ్ వైర్లు ఈ 2 అయితే కలపాలి మనం. ఇలా మనం ఒకదానికోటి జాయింట్ చేసుకోవాలి. మిగిలింది ఇంకోటి బ్లాక్, ఈ వైర్ వచ్చేసి దీంతో పని అయిపోయింది, ఇది పక్క పెట్టేసుకోండి. మిగిలినవి వచ్చేసి 2 కనెక్షన్స్. బ్లూ వైర్ వచ్చేసి ప్లస్ కనెక్షన్ అనమాట, బ్యాటరీ ప్లస్. బ్లాక్ వైర్ వచ్చేసి మైనస్. మిగిలిన మనకు 2 కనెక్షన్స్. ఈ 2 కనెక్షన్స్ అనేది మనం అయితే ఇప్పుడు బండికి అయితే కనెక్ట్ చేద్దాం. అది ప్లస్ అనమాట, ఇది మైనస్. ఎర్త్ బాడీలో ఎక్కడైనా మనం ఎర్త్ అయితే ఇచ్చుకోవచ్చు, బాడీ మొత్తం అయితే ఎర్త్ వస్తుంది. ఇది వచ్చేసి మనము ఇప్పుడైతే మనం దీన్ని రిమూవ్ అయితే చేద్దాము, బైక్ అయితే ఫిట్ చేసుకుందాము. ఎట్లా ఉంటుంది ఏంటనేది దీంట్లో కూడా మీకు చూపిస్తా, ఏ వైర్ ఎట్లుంటుంది ఏంటి, దేని కనెక్షన్ అయి ఉంది అని. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి మనకైతే కనెక్షన్స్. ఇవి వచ్చేసి ఈ బ్లాక్ అండ్ రెడ్ యూఎస్బికి సంబంధించిన కనెక్షన్స్. ఈ బ్లూ అండ్ బ్లాక్ విత్ వైట్ లైన్ వచ్చేసి ఆన్ ఆఫ్ స్విచ్. మనమైతే ఇప్పుడు ఇక్కడైతే మనం అయితే దీని అయితే ఫిట్ అయితే చేసుకున్నాం. ఇక్కడైతే మనకు కన్వీనియంట్గా ఉంటుంది. సో ఇలా ఈజీగా ఆన్ చేసుకొని ఆఫ్ చేసుకొని మనకు ఛార్జింగ్ అయితే కనెక్ట్ చేసుకోవడానికి ఇక్కడైతే ప్లేస్ బాగుంటుంది. ఇక్కడైతే నేను కనెక్ట్ అయితే చేశాను. సో ఇప్పుడు ఏదైతే ఎక్స్ట్రాగా ఉన్న బ్లాక్ వైర్స్ని అయితే మనం అయితే ఇప్పుడు కనెక్ట్ చేసుకుందాం. సో వీటిలో మనం అయితే నీట్గా అయితే వీటన్నిటికీ టేప్ అయితే వేసుకుందాం ఫస్ట్, వాటర్లో లోపలికి వెళ్ళకుండా. ఇది వచ్చేసి ఎర్త్ కనెక్షన్, అంటే మైనస్ కనెక్షన్కి ఒక బ్లాక్ వైర్ అయితే నేనైతే కనెక్ట్ చేస్తున్నాను. దీన్ని బాడీ ఎర్త్కి అయితే నేనైతే కనెక్షన్ చేస్తాను.
దీన్ని కూడా మనం వాటర్ కింద పోకుండా నీట్గా అయితే టేప్ అయితే వేసుకుందాం. నా దగ్గర అయితే 2 బ్లాక్ వైర్స్ ఉన్నాయి కాబట్టి రెడ్కి ఇచ్చే ప్లస్ వైర్ వచ్చేసి నేను గుర్తు కోసం దాని అయితే ముడేసుకుంటున్నాను నేను. మనం జిప్ ట్యాగ్ని అయితే ఇలాంటి ఒక జిప్ ట్యాగ్ని అయితే వైర్ అయితే కదలకుండా అయితే మనం అయితే వేద్దాం. ఈ జిప్ ట్యాగ్స్ వైర్ని అయితే గట్టిగా అయితే పట్టుకుంటాయి, దానికోసమనే ఈ జిప్ ట్యాగ్స్ అయితే మనం అయితే వేద్దాం. సో ఫ్రెండ్స్ ఇట్లా అయితే మనం 2 వైర్లు అయితే లాక్కుందాం అక్కడ నుంచి. సో ఇది వచ్చేసి మనకు ప్లస్ అనమాట, గుర్తు కోసం అయితే 3 అయితే వేసాను నేను. ప్లస్ అంటే మనం ఇందాక దాంట్లో ఉన్న బ్లూ వైర్, ఇది వచ్చేసి మైనస్, డైరెక్ట్గా మైనస్ అయితే ఏమన్నా 3 వేయలేదు గుర్తు కోసం అని. ప్లస్ అండ్ మైనస్, దీంట్లో మైనస్ కనెక్షన్ వచ్చేసి మనం ఏదైనా బోల్ట్కి అయితే మనం అయితే ఇప్పుడు దాన్ని అయితే ఫిట్ చేద్దాం, ఎందుకంటే అది ఎర్త్ బాడీలో ఎక్కడైనా ఇవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, ఎప్పుడైనా ఈ ప్లస్ కనెక్షన్ అయితే డైరెక్ట్గా మనం బ్యాటరీకి అయితే ఇచ్చామనుకోండి, మీరు బైక్ ఆన్ చేయకుండానే దాంట్లోకి అయితే పవర్ అయితే వస్తుంది ఛార్జర్లకి. సో మీరు ఇట్లా పార్క్ చేసి ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు డైరెక్ట్గా మీ ఛార్జర్ని డైరెక్ట్ ఆన్ చేసి ఎవరైనా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, అట్లా బ్యాటరీ దిగే అవకాశం కూడా ఉంది. సో అందుకోసమని మీరు ఏం చేయాలంటే కీ ఆన్ చేసిన తర్వాత పవర్ అయితే ప్లస్ పవర్ అయితే కొన్ని వాటి నుంచి అయితే వస్తుంది, వాటికైతే మనం డైరెక్ట్గా ఈ ప్లస్ అనేది మనం కనెక్ట్ చేసుకున్నామంటే మీరు ఎప్పుడైతే కీ ఆన్ చేశారో తర్వాతనే మీకు ఆ ఛార్జర్కి అయితే పవర్ అయితే వస్తుంది. కీ ఆఫ్ చేసినప్పుడు పవర్ అయితే రాదు. ఇగ్నిషన్ దగ్గర నుంచి అయితే మనకు లాక్ సెట్లో ఇగ్నిషన్ దగ్గర నుంచి వచ్చే వైర్ కేబుల్స్లో అయితే డైరెక్ట్గా కీ ఆన్ చేసిన తర్వాత వచ్చే పవర్ వచ్చే వైర్ అయితే ఉంటుంది. దానికైతే ఈ ప్లస్ కనెక్షన్ అయితే మనం అయితే ఇచ్చుకుందాం ఇప్పుడు. సో ముందుగా మనం అయితే ఈ స్క్రూ ఓపెన్ చేసేసి మైనస్ కనెక్షన్ అయితే ఇచ్చుకుందాం, అంటే బాడీ ఎర్త్కి. సో అవసరం లేని వైర్ అయితే కట్ చేసి నేనైతే ఇప్పుడైతే కనెక్షన్ అయితే ఇచ్చుకుందాం, మైనస్ కనెక్షన్స్. ఎక్స్ట్రా ఉన్న వైర్ అయితే మొత్తం కట్ చేసేసి ఆడి వరకు ఒక దాన్ని స్లీవ్ తీసి ఒక రింగ్ లాగా చేసి బోల్ట్ వేసి మనం ఫిట్ చేసామంటే ఒక కనెక్షన్ అయితే అయిపోతుంది. సో ఫ్రెండ్స్ ఇట్లా మనమైతే ఫస్ట్ మైనస్ కనెక్షన్ అయితే ఇచ్చుకున్నాం బాడీ ఎర్త్కి. దీనైతే నట్ అయితే బాగా అయితే టైట్ చేయకండి, ఎందుకంటే అవి కట్ అయ్యే అవకాశం ఉంటుంది. నార్మల్గా టైట్ చేసింది. సో ఇప్పుడైతే మనకైతే మైనస్ కనెక్షన్, ఇప్పుడైతే మనం అయితే ప్లస్ కనెక్షన్ అయితే ఇద్దాము. ఇది వచ్చేసి ఇగ్నిషన్ నుంచి వచ్చే వైర్ సాకెట్ అది. దీంట్లో చూపిస్తాం ఒక్క నిమిషం. సో ఈ రెడ్ కలర్ది అయితే మనకు కీ ఆన్ చేసిన తర్వాత పవర్ వచ్చే కనెక్షను. ఇదైతే ఇగ్నిషన్ సంబంధించింది. ఇగ్నిషన్ కీ దగ్గర నుంచి ఆన్ చేసిన తర్వాతనే ఈ వైర్లకు అయితే పవర్ అయితే వస్తుంది. సో దీనికైతే మనం ఎప్పుడైతే ఇప్పుడు బ్యాటరీ ప్లస్ వైర్ అయితే మనం అయితే ఇచ్చుకుందాం కనెక్షను. చూపిస్తూ ఉండండి. ఇప్పుడైతే మనం అయితే దీనికి కనెక్షన్ అయితే ఇచ్చుకుందాం. ముందుగా దీన్ని తీసిన తర్వాత దీనికైతే మనం అయితే ప్లస్ కనెక్షన్ అయితే ఇద్దాం. సో ఇంత ఫ్రెండ్స్, ఈ ప్లస్ కనెక్షన్ అయితే ఇస్తే మనకు అనేది ఛార్జర్ అయితే బైక్ అయితే రెడీ అయితే అయిపోయింది. ఎక్స్ట్రా వైర్ దీంట్లో కూడా కట్ చేసి స్లీవ్ తీసి మనం అయితే ఇప్పుడు దీనికైతే కనెక్షన్ అయితే ఇచ్చుకుందాం.
సో ఇట్లా మనం అయితే ఇచ్చేసిన తర్వాత దీంట్లోకి అయితే మనం అయితే ఇప్పుడు దీన్ని అయితే ఇన్సర్ట్ చేద్దాం. అంతే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనకైతే ఛార్జర్ అయితే రెడీ అయితే అయిపోయింది. ఒకసారి మనం అయితే టెస్ట్ చేద్దాం, దీంట్లోకి పవర్ వస్తుందా రావట్లేదా అనేది మనం అయితే టెస్ట్ అయితే చేద్దాం. కీ అయితే ఆన్ చేద్దాం. రైట్ ఫ్రెండ్స్, మనకైతే ఛార్జర్కి అయితే పవర్ అయితే వచ్చింది. యూఎస్బీ కూడా చూడండి లైట్ అయితే వెలుగుతుంది, అంటే మనకైతే పవర్ అయితే వచ్చిందనమాట. ఒకసారి మనం ఛార్జర్ కనెక్ట్ చేసి కూడా మొబైల్కి అయితే ఎక్కుతుందా ఎక్కలేదో మనం టెస్ట్ చేద్దాం. సో ఇట్లా మనకైతే లైట్ అయితే వెలుగుతుంది పవర్ వస్తే. ఒకసారి కనెక్ట్ చేద్దాం ఛార్జర్ని. రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను కనెక్ట్ చేశాను ఫోన్కి, ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. సో అంటే మన ఛార్జర్ అనేది రెడీ అయితే అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఛార్జర్ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye now.